బంగాళదుంపలను గ్రీన్ పీస్ కర్రీ అన్నమాట. దానికి ఈ విధంగా నానబెట్టాను అన్నమాట. చూడండి, అలాగే ముక్కలన్నీ కట్ చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇందులో బఠానీలను వీటితో బంగాళదుంప ముక్కలతో పాటు ఉడకబెడతాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో బఠానీలు కూడా వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, బంగాళదుంపలను బఠానీలు కుక్ అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీటిని ఇలా ఉలవాలన్నమాట. ఇవి ఉడకబెట్టేసిన దుంపలు అన్నమాట. ఇవి కూడా ఉడకబెట్టిన బఠానీలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది కర్రీకి ఇవి మిక్సీ పట్టడానికి అనమాట, చపాతీల్లో కలవటానికి. ఆయిల్ పోసుకుంటున్నారు అన్నమాట కర్రీకి. చూడండి, 2 స్పూన్లు ఆయిల్ అన్నమాట. ఏంటంటే ఆనియన్స్ను మటరు అంటే బఠానీ గ్రీన్ పీస్ అనమాట. ఇది బంగాళదుంప ఆలు అనమాట, కర్రీకి అనమాట. కొంచెం ఆనియన్స్ ఇది సరిపడా పసుపు వేసుకోవాలి మొత్తం. ఇది గ్రీన్ పీస్ బంగాళదుంప కర్రీకి అనమాట. బంగాళదుంపలు అంతా ఇలా కచ్చా పచ్చా చేస్తాను అన్నమాట చేస్తాను. బంగాళదుంప కూడా వేస్తాను కదా ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో మిర్చి వేయలేదు కాబట్టి పచ్చిమిరకాయలు లైట్గా కారం వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందే కారం వేస్తారు కదా ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు సాల్ట్ వేసి దీన్ని కూడా ఇదే విధంగా కలుపుకోవాలి. గ్రేవీ కోసం వాటర్ కూడా పోసుకోవాలి. ఇది ఇలా కుక్ అయింది కదా ఫ్రెండ్స్. దీంట్లో గ్రేవీ కావాలి కదా, వాటర్ పోసేసుకుంటున్నాం సరిపడా. అయిపోయిందనమాట బఠానీ బంగాళదుంప గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చపాతీలోకి అనమాట. అంటే ఇందులో
మటరు చపాతీ వేసి మధ్యాహ్నానికి మటరే వేసాను అనమాట. బంగాళదుంపలో లాస్ట్లో గ్రేవీగా చూడండి ఫ్రెండ్స్. ఇది గోధుమ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే బఠానీ చపాతీకి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి కలుపుకుంటాకి పోసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది గోధుమ పిండి ఫ్రెండ్స్. ఇది తగినంత సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇది ఈ విధంగా కలుపుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి బఠానీలు అనేది అది మిక్సీ పట్టేసి కలుపుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. అది ఇలా ఉండలాగా రావాలన్నమాట. అంటే కొంచెం మందంగానే వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది రొట్టెకి ఇది ఇలా వేస్తారన్నమాట. ఇవన్నీ చపాతీలు అనమాట. ఇవి చేసేసినాయి అనమాట ఫ్రెండ్స్. ఇవి అంటే 2 రకాలు చేస్తున్నాం. ఏమో మటర్ లేకుండా ఈ చపాతీని ఈ విధంగా పెట్టుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి తిప్పుకుని ఆయిల్ ఉంది కదా ఇలా వేసి